సెకండ్ ట్రైమిస్టర్, అంటే 3rd to 7th month. ఈ పీరియడ్ని నేనైతే హనీమూన్ పీరియడ్ అంటాను, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కూడా బెస్ట్ పీరియడ్ అంటే ఈ మిడ్ పీరియడ్ అనమాట. ఇప్పుడు ఏవైతే అవి ఉంటాయో అవన్నీ తగ్గిపోయి అండ్ యూ ఎంజాయ్ ద ప్రెగ్నెన్సీ and you will do that and baby bump పెరగడం అండ్ ఫస్ట్ కిక్ ఆ 5th month లో వచ్చినప్పుడు ఆ ఫీలే వేరు ఉంటుంది అనమాట. సో యూ ఎంజాయ్ ఆల్ దిస్ ఇన్ ద 2nd month అండ్ మంచిగా తినడం, వెయిట్ గెయిన్, దిస్ ఆల్ దట్ ప్రెగ్నెన్సీ గ్లో ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ఇన్ మిడ్ పీరియడ్. లాస్ట్ 3 months లైక్ 7th to 10th month కొంచెం ఫ్రీక్వెంట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, మంత్లీ ట్వైస్. ఈ మధ్యలో ఏంటంటే మంత్లీ వన్స్ వరకు సరిపోతుంది. లాస్ట్ 3 months ఏంటంటే మంత్లీ ట్వైస్ రావాలి, ఇంకా లాస్ట్ ఇంకా 1 month అయితే వీక్లీ వన్స్ రావాలి. సో ఇది డెడికేటెడ్గా ఉండి ఈ ఫేసెస్ అన్నీ జస్ట్ నార్మల్గా ఎంజాయ్ చేస్తూ. ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెన్సీ అంటే బ్రేక్ ఏమో అనుకుంటారు. సి ఐఎమ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఐ డింట్ టేక్ ఎనీ డే బ్రేక్, ఐ ఎంజాయ్డ్ ద వర్క్. సో లాస్ట్ డే వరకు కూడా అందరూ రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే లేదు, నాకు ఐ లవ్ టు వర్క్. ఈవెన్ నా దగ్గరకు వచ్చి పేషెంట్స్ మెటర్నిటీ లీవ్ ఎప్పటి నుంచి తీసుకోవాలంటే ఐ విల్ సే వర్క్.